మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీలిమ, అజయ్ నీతో మాట్లాడాలంట. నాతో మాట్లాడతాడా? ఏం మాట్లాడతాడు? ఇప్పుడు అందరి ముందు నేనేం మాట్లాడాలి? మళ్ళీ ఏం జరుగుతుంది? తీసుకో, మాట్లాడు. అలాగే అండి. హలో. ఏంటి నీలిమా, పెళ్లి పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అంటున్నారు. అంటే పెళ్లి అయిపోతుందన్నమాట? లేదు, అలా ఎందుకు అవుతుంది? అసలు అవ్వదు. నువ్వు వాళ్ళ ముందే ఉన్నావు కదా, సమాధానం ఆలోచించి చెప్పు. చెప్పాను కదా అజయ్, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏమిటే, వాడేం అడుగుతున్నాడో నువ్వేం చెప్తున్నావు? అదే బామ్మ, ఈ పెళ్లి జరగాలి, అందరం బాగుండాలని తను అనుకుంటున్నాడంట. అదే జరుగుతుంది అని చెప్తున్నాను. బాగా కవర్ చేసావు, కానీ అక్కడ అందరూ బాగుండాలి అంటే ఈ పెళ్లి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ విషయం వాళ్ళకు చెప్పలేదు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ పెళ్లి మాత్రం జరగకూడదు. ఇది నీకు అర్థం అవ్వాలని నేను ఫోన్ చేశాను. అయ్యో, అన్నిసార్లు చెప్పాలా? ఒక్కసారి చెప్పావు కదా. నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఎక్కడ ఏ ఇబ్బంది రాదు, నేను చూసుకుంటాను కదా. చూడు, నేను అక్కడికి రాలేను, ఏమీ చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. పెళ్లి ఆగిపోయింది అన్నమాట నాకు 2 రోజుల్లో వినిపించాలి. లేదు, పెళ్లి జరుగుతుంది అని నాకు తెలిసింది అనుకో, నేను ఆ ఇంటికి వస్తా. ఇప్పుడు అందరూ నన్ను నమ్ముతున్నారు, అప్పుడు నేను ఏం చేస్తానో నీ ఊహ కూడా అందదు. తర్వాత నీ పరిస్థితి ఎలా మారిపోతుందో నువ్వు కలలో కూడా ఊహించలేవు. పెళ్లి ఆగిపోవాలి, ఇది ఫైనల్. ఏంటి నీలిమ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదే లేదండి. అసలు అజయ్ ఏం మాట్లాడాడమ్మా? అదే అమ్మా, పెళ్లి గురించే మాట్లాడతాడు. ఇంకా దేని గురించి మాట్లాడతాడు? పెళ్లి గురించే మాట్లాడుతున్నావని మాకు తెలిసే. ఇంతకే పని కట్టుకుని ఫోన్ చేసి వాడేం మాట్లాడాడో అది చెప్పు. అదే, పెళ్లి బాగా జరగాలి, తర్వాత మీరు ఇక్కడే ఉంటారా, ఫారెన్ వెళ్ళిపోతారా అని అడిగాడు. అదేం లేదు, అంతా ఇక్కడే అని నేను చెప్పాను. నీ మాటల్లో నాకది వినిపించలేదే. అయ్యో, అదేంటి బామ్మ, అజయ్కి అర్థమయ్యేలా చెప్పాను కదా, దాన్ని అర్థం చేసుకున్నాడు. నిజంగానే అజయ్ మారిపోయాడు కదా? అవునండి, ఎంత గొప్పగా మారిపోయాడో మాటల్లో చెప్పలేం. అజయ్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఒక రౌడీ షీటర్ ఈ కుటుంబం మీద ఇంత అభిమానాన్ని పెంచుకోవటం నాకు ఆశ్చర్యంగానే ఉంది. రాక్షసుడు కూడా మనసున్న మనిషిగా మారుతాడు అనటానికి అజయ్ నిదర్శనం. రియల్లీ గ్రేట్. అజయ్ గురించి కరెక్ట్ గా అర్థం చేసుకున్నాం. అజయ్ గురించి నేనెప్పుడు అర్థం చేసుకున్నానంటే, కానీ వాడే తెలివిగా నేను మీ దగ్గర ఏమీ చెప్పలేకుండా నన్ను బ్లాక్ చేస్తున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఊర్మిళ, దేవుడు ఒకటి నిర్ణయించాక అదే జరుగుతుంది. ఎవరెన్ని అనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా ఏది ఆగదు. మనం చేసిన మంచి మనకి మంచే చేస్తుంది, చెడు చేస్తే ఆ చెడే ఎదురొస్తుంది. ఒకప్పుడు అజయ్ దుర్మార్గుడు కాబట్టి అందరికీ వాడు అలాగే కనపడ్డాడు. ఇప్పుడు మారిపోయాడు కాబట్టి మంచిగా కనిపిస్తున్నాడు, అంతే కదా. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? మీలాంటి వాళ్ళ దయతో ఈ ఆశ్రమం నడుస్తుంది సార్. అందరం బాగానే ఉన్నాం. ఇది మా దయ కాదమ్మా, మా బాధ్యత. మనకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుంది. సంపద చాలా మంది దగ్గరున్నా మంచికి ఉపయోగించేవాళ్ళు
కొంతమందే ఉంటారు. ఆ మనసు మీ ఇంట్లో అందరికీ ఉంది. అందుకే ఇలాంటి అనాథాశ్రమాలు కొంతవరకు నడపగలుగుతున్నాం. అనాథ అన్నమాట ఎంతో బాధను కలిగిస్తుంది. అలాంటిది వాళ్ళ పరిస్థితిని తలుచుకుంటే ఇంకా బాధగా అనిపిస్తుంది. వాళ్ళకి సహాయం చేయటం దైవ కార్యంలాగే అనిపిస్తుంది. మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం. అయ్యో రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. రండి సార్. చెప్పండి సార్. ఈ వారంలో నా కూతురికి మా అల్లుడికి పెళ్లి జరగబోతోంది. ఊళ్ళో ఉన్న అన్ని అనాథాశ్రమాల్లో అందరికీ భోజనాలు పెట్టించాలని అనుకున్నాం. అది పెళ్లి భోజనం లాగే ఉంటుంది. స్వీటు, హాటు ఇలా అన్ని రకాలు కలిపి ఆ రోజు ఇక్కడున్న వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. తప్పకుండా అండి. మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అంటే మా అందరికీ సంతోషమే. ఆ రోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తానన్నారు. మీ మంచి మనసుకి మా ఆశ్రమంలో పిల్లలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. లేదమ్మా, ఇది మేం మా భాను దగ్గర నుంచే నేర్చుకున్నాం. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. ప్రతి ఆశ్రమానికి ఎంతో కొంత సాయం చేయాలని ఎప్పుడూ చెప్తూ ఉండేది. మరీ ముఖ్యంగా ఈ ఆశ్రమం గురించి ఎప్పుడు చెప్తుండేది భాను. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా అక్క అక్క అని తనను పిలిచేవారని చెప్పేది. అందుకే ముందు ఈ ఆశ్రమానికొచ్చి తర్వాత మిగతా చోట్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మా చెల్లెలు మాతో లేకపోయినా తను మాకు చెప్పిన మంచి గురించి మేము ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే ఈ శుభకార్యం రోజున తనకు ఎంతో ఇష్టమైన ఈ ఆశ్రమంలో భోజనాలు పెట్టించాలని మేము నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో మీరు మాకు చెప్పండి. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. తప్పకుండా సార్. వెంటనే రెడీ చేసి మీకు అన్ని విషయాలు చెప్తాను. అమ్మా చాందిని, కారులో స్వీట్ బాక్సులున్నాయి కదా, అవి ఒకసారి తీసుకురా. ఏంటమ్మా, ఇక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయి కదా? అమ్మా, పిల్లలందరికీ శుభవార్త చెప్పి ఈ స్వీట్లు పంచండి అమ్మా. అలాగే సార్. చిన్ని, ఇలా రామా. బానక్క ఉండేది కదా, మిమ్మల్ని వచ్చి పలకరించేది, చాక్లెట్లు అవి ఇచ్చేది. అవును తెలుసు. కానీ పాపం అక్క లేదంట కదా, చనిపోయిందంట కదా. అవునమ్మా. ఇదిగో అక్క వాళ్ళ నాన్నగారు, మామయ్య గారు, అన్నయ్య, వదిన. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా ఇంట్లో పెళ్లి జరుగుతోందమ్మా. ఎవరికి అంకుల్ పెళ్లి? మీ భానక్క భర్తకమ్మా. పెళ్లి రోజు మీ అందరికి కూడా మంచి మంచి భోజనాలు అవి పెట్టిస్తాం. ముందా శుభవార్త మీకు చెప్పి ఈ స్వీట్లు పంచాలని వచ్చాం. తీసుకెళ్ళమ్మా. స్వీట్ ఇస్తుంటే ఎందుకు తీసుకోవడం లేదు? అక్క చనిపోయి సంవత్సరం కూడా కాలేదు కదా, అప్పుడే మీరందరూ అక్కని మర్చిపోయారా? మేము అక్కని మర్చిపోలేము, కానీ అక్కని ఎంతో అభిమానించే మీరు అక్కని మర్చిపోయారన్నమాట. మీరిచ్చే స్వీట్స్ ఏవి మాకొద్దు. అలాగే చేద్దాం. నువ్వేం భయపడనక్కర్లేదు, నేను చూసుకుంటాను కదా. తనని నేను తీసుకొస్తాను. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా హాస్పిటల్కి తీసుకెళ్దాం. కిట్టయ్య, ఉంటా. ఎవరితో మాట్లాడుతున్నావు? భార్గవితో మాట్లాడుతున్నానమ్మా. రాధని హాస్పిటల్కి తీసుకెళ్ళడం గురించి డిస్కస్ చేస్తున్నాను. అందరం కలిసి వెళదాం కిట్టయ్య. మేం కూడా వస్తాం. అవునమ్మా, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. అవును, ఇలాంటి సమయంలో రాధనొక్కదాన్నే వదలకూడదు. మనందరం కలిసి ఉండాలి.
ఒకే చోటు ఉండాలి. మంచి నిర్ణయం అత్తయ్య. ఇంక ఈ విషయం నేను మీతో ఎలా చెప్పాలా అనుకున్నాను. మీరే ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకండి, బయట పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు మీరందరూ నాతో రావడం వల్ల మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. నువ్వు మాకు ఏమవుతుందోనని భయపడుతున్నావు. మేమందరం నీకేం కాకూడదని జాగ్రత్త పడుతున్నాం. ఆ రుద్రప్పకి నీ మీద పగుంది. ఈ కుటుంబాన్ని కాపాడడం కోసం వాడి నిజస్వరూపాన్ని నువ్వు బయట పెట్టావు. దాంతో వాడికి నువ్వు టార్గెట్ అయ్యావు. ఆ రోజు నువ్వు మా గురించి ఆలోచించావు. మరి ఈ రోజు నేను నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటుంది రాధా. ఇప్పుడు అందరూ ఒక్క దగ్గరే ఉండడం మంచిది. ఆ రుద్రప్ప గురించి ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క ఊరి జనం కూడా వెతుకుతున్నారు. వాడు ఊర్లోనే ఉంటే పొలిమేర దాటలేడు, బయట ఉంటే ఊర్లో కడుగు పెట్టలేడు. కానీ మనం మాత్రం అందరం ఒకే దగ్గర ఉండడం మంచిది. అదేంటి, హాస్పిటల్ కదా, అక్కడ అంతమంది ఉంటే ఏం బాగుంటుంది? ప్రైవేట్ హాస్పిటల్ కదా, ప్రాబ్లం ఏం ఉండదు. అంతగా ఉండకూడదంటే అక్కడ కొన్ని రూములు మనమే తీసుకుందాం. కానీ అందరం ఒకే దగ్గర ఉందాం. మంచి మాట చెప్పావు కలికి, అదే మంచిది. ఇప్పుడు రాధని మాత్రం ఒక్కదాన్ని వదిలే ప్రసక్తే లేదు. నీ నిర్ణయం చాలా బాగుంది నాన్న. ఎందుకంటే ప్రమాదం ఎలా వస్తుందో తెలియనప్పుడు ఆ ప్రమాదం రాకుండా రాధని మనందరం కాపాడుకోవాలి. నీ మాటకి మేమందరం సపోర్ట్ చేస్తాం. చేడ్చినట్టుంది. వీళ్ళందరూ ఒక్క దగ్గరే ఉంటే దీన్ని నేను రుద్రప్ప దగ్గరికి ఎలా తీసుకువెళ్తాను? వాడు దీన్నెలా పైకి పంపిస్తాడు? అందరూ ఉన్నారంటే ఈ రాధ అత్యంత సెక్యూరిటీ పొజిషన్లో ఉన్నట్టుంది. ఇప్పుడేం చేయాలి? ఏంటమ్మా, మేమందరం మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తాను సత్య. రాధ గురించి అమ్మ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది, తన గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటుంది అని ఆలోచిస్తున్నాను. తీసుకోవాలి కదక్క. మన మనిషి అనుకున్నప్పుడు మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? తను బాగున్నంతకాలం మన గురించి ఆలోచించింది. ఇప్పుడు తన గురించి మనం ఆలోచించకపోతే అది పద్ధతి అనిపించుకోదు. నిజమే తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టే. నేను కూడా ఈ రాధ గురించే ఆలోచిస్తున్నాను. ప్రతి క్షణం తన గురించే తలుచుకుంటున్నాను. కాని ఏం చెప్పను, నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు. అందుకే ఇది చేస్తాను అని మీకేం చెప్పలేకపోతున్నాను. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అందరూ అన్నీ చూసుకుంటున్నాం కదా. తనకు డెలివరీ అయ్యే వరకు తనని కంటికి రెప్పలా మనమే కాపాడుకోవాలి. ఈలోగా ఆ రుద్రప్ప దొరుకుతాడు కాబట్టి ఎక్కడ ఏ ప్రమాదం ఉండదు. మీరు అంత చెప్తున్నారు, మీ నిర్ణయాన్ని మాత్రం నేను ఒప్పుకోలేకపోతున్నానండి. నాకేదో జరుగుతుందని ప్రమాదానికి మీరు దగ్గరగా వెళ్ళటం మంచిది కాదు. నేను ఉన్న చోట ఆ రుద్రప్ప ఏదైనా చేస్తారని మీరు భయపడుతున్నారు. కానీ నా వల్ల మీకేదైనా జరిగితే నేనెంత బాధపడతాను. అందుకే మీరందరూ ఇంటి దగ్గరే ఉండండి. ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. దయచేసి నా మాట కాదనొద్దు. రాధా, నువ్వు ఈ పరిస్థితిలో కూడా మా గురించి ఇంత బాధ్యతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు మా అందరినీ నీ మనుషులు అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు నాకు పరాయి మనిషివి ఎలా అవుతావు? నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీదే కాకుండా ఇంకెవరి మీద ఉంటుంది? చూడమ్మా, ఈ ఇంటి గడప ముందు సాయం చెయ్యండి అని శత్రువు నిలబడినా సరే సాయం చేసే కుటుంబం మాది. అలాంటిది మా కుటుంబానికి ఎంతో మంచి చేసే నిన్ను ఒంటరిగా మేమెలా వదిలేస్తాం అనుకున్నావు? సమస్య ఉంది అని తెలిసింది. శత్రువు తిరుగుతున్నాడు అని అర్థమైంది. వాడు మా అందరికంటే ముందు నీకు ప్రమాదం తలపెడతాడు అని పరిస్థితులు చెప్తున్నాయి. అందుకే మేమందరం కవచంలా నిలబడి నిన్ను కాపాడుకోవాలి. అందరం ఒకచోటున్నప్పుడు రుద్రప్ప ఏమీ చేయలేడు. ఏమంటావు? నిజమేనమ్మా, నువ్వు చాలా బాగా చెప్పావు. అయినా నీలా ఎవరూ ఆలోచించలేరు కదా. నీ అంత గొప్పగా నేను కూడా ఆలోచించలేను. నువ్వేం చేసినా అది మంచి జరుగుతుంది. మీరు కవచంలా కాపాడ్డం కాదు, దాన్ని నేను కారు మేఘంలా కమ్మేస్తాను. ఏం చేసైనా సరే దీన్ని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి
రుద్రప్పకి అప్పచెప్తాను. వాడి చేతుల్లో దీని కథ ముగించేసి నేరం వాడి మీద వేసి మళ్ళీ వాణ్ణి జైలుకు పంపిస్తాను. నా చేతికి మట్టంటకుండా ఈ శనిగ్రహాన్ని నా తమ్ముడు జీవితం నుంచి దూరం చేస్తాను. వదిని గారు బయలుదేరదామా? వెళ్దామండి. అమ్మమ్మ కిచెన్లోకి వెళ్ళింది, తన కోసమే చూస్తున్నాను. అమ్మమ్మా, అమ్మమ్మా! అబ్బా, ఇక్కడే వంటగదిలో ఉన్నానే. ఒక 5 నిమిషాలు వచ్చేస్తానుండు. ఇప్పుడు వీళ్ళు గుడికి వెళ్ళకూడదు, అమ్మవారికి చీర సమర్పించకూడదు. ఏం చేసినా ఇది కూడా ఒక అపశకునంలాగే ఆపాలి. ఎలా? బామ్మా, ఏం చేస్తున్నావు? కార్తిక్కి ఆపిల్ మొక్కలు కోసి పెడితే వాడు తింటాడు, లేదంటే వాడు తినడు కదా. అందుకే 2 యాపిల్స్ కోసి పెడుతున్నాను. మీకెందుకు బామ్మ శ్రమ? మీరు నీరసంగా ఉన్నారు కదా, మీరు వెళ్ళి కూర్చోండి, నేను కట్ చేస్తాను. పర్వాలేదు లేవే, పెళ్లి కూతురా. నువ్వు రెస్ట్ తీసుకుంటే పెళ్లి టైంలో ఇంకా అందంగా ఉంటావు. ఇప్పుడు నాకు వచ్చిన నీరసం ఏమీ లేదు, కానీ నేను కట్ చేస్తానులే, నువ్వు వెళ్ళు. మనం గుడి కూడా వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళి కూర్చో. వద్దు బామ్మ, ఇంట్లో మేమందరం ఉండగా మీరే పని చేయక్కర్లేదు. ఆపిల్స్ కట్ చేసినంత మాత్రాన నా అందమేం తగ్గిపోదు. మీరు వెళ్ళండి, నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు కూడా ఆ బానులాగే తయారయ్యావే, అది కూడా అంతే. ఎవరిని ఏ పని చేయనిచ్చేది కాదు, మొత్తం తన నెత్తి మీద వేసుకునేది. సరే, త్వరగా కట్ చేసేయ్. ఏంటమ్మా, గుడికి వెళ్దామన్నారు, ఇంకా వెళ్ళలేదా? ఇదిగో, అందరం కలిసి వెళ్దాం అనుకుంటే వీళ్ళిప్పుడే బయట నుంచి వచ్చారు. వీళ్ళొచ్చేసరికి అమ్మమ్మ వంటగదిలోకి వెళ్ళింది. అమ్మమ్మ, త్వరగా రా! అదిగో, అమ్మమ్మ వస్తుందంటే నీలిమ అక్కడ ఆగిపోయినట్టుంది. నీలిమా, నువ్వు కూడా త్వరగా రా! అబ్బా, వస్తుందిలేవే. వాడి కోసం యాపిల్ ముక్కలు కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను అంది. కట్ చేశాక వస్తుందిలే, ఒక్క నిమిషం ఆగుదాం ఉండు. అక్కడ అందరూ బాగుండాలి అంటే ఈ పెళ్లి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ నన్ను నమ్ముతున్నారు, అప్పుడు నేను ఏం చేస్తానో నీ ఊహ కూడా అందదు. తర్వాత నీ పరిస్థితి ఎలా మారిపోతుందో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. దాని గురించి నేను ఏవైనా చేయాలి, లేదంటే అజయ్ అనుకున్నంత చేస్తాడు. ఇప్పుడేం చేయాలి? అవును, ఇదేంటి యాపిల్ ముక్కలు కోస్తానని చెప్పి వంట చేస్తుందా ఏంటి? ఇంతసేపు అయిందేంటి? నీలిమా, ఏ నీలిమా, ఇంకా ఎంతసేపే? నీలిమా, ఏంటే ఉలుకు పలుకు లేదు? అమ్మా, మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. నీలిమా, నీలిమా, అయ్యో
నీలిమా 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 అయ్యో అయ్యో హా. నీలిమా అమ్మా నీలిమా 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 ఆపిల్ కట్ చేస్తుంటే స్లిప్ అయి చేయి కట్టేది కార్తీక్. వెంటనే మమ్మల్ని పిలవాలి కదా నీలిమా. నువ్వు వస్తావేమోనని చెప్పి మేమంతా ఎదురు చూస్తున్నాం. ఎంత రక్తం పోయింది చూడు. అదేంటి నీలిమా, అంతలా కట్టయితే కనీసం అరవలేదేంటి? అరవటానికి గొంతు రాలేదు. కళ్ళు తిరుగుతున్నట్టయి అలాగే కోలపడిపోయాను. ఆయన గుడికి వెళ్లే ముందు ఇలాంటి పనులన్నీ ఎందుకు పెట్టుకున్నావమ్మమ్మ? చూడు ఎంత పని జరిగిందో. కార్తీక్, వెంటనే నీలిమని హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే నీలిమా. జాగ్రత్త. ఊర్మిళ, ఏమిటే ఇది? శుభం అని పసుపు కుంకుమలు అమ్మవారికి ఇవ్వడానికి బయలుదేరుతుంటే ఇలా రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది. మళ్ళీ ఏ అపశకునమో ఏంటో. మనం గుడికి కదా వెళ్ళాలి, మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఊరు మొత్తం నిన్ను పట్టుకోవాలని చూస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు నీ ఫోటోకి దండ పడబోతుంది.